నమస్తే అందరికీ. వెల్కమ్ టు హంగామా టెల్స్. నేను తేజస్వి. ఈ వీడియోలో రిషికేష్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రిషికేష్కి చేరుకోవాలంటే మేజర్ ప్లేసెస్ ఢిల్లీ లేదా డెహ్రాడూన్ నుంచి రిషికేష్ 1 hour లో రీచ్ అవ్వచ్చు. కానీ డెహ్రాడూన్ కి రీచ్ అవ్వాలంటే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ చాలా అవుతాయి. అదే ఢిల్లీ నుంచి రిషికేష్ అయితే ఆల్మోస్ట్ 5 hours జర్నీ. మీకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవ్వవు. సో ఢిల్లీ ప్రిఫర్ చేయండి. ట్రైన్ లేదా ఫ్లైట్ లో మీరు ఢిల్లీకి ఏ సిటీ నుంచి అయినా చేరుకోవచ్చు. ట్రైన్ అయితే ట్రావెల్ టైం ఎక్కువ అవుతుంది. సో ఫ్లైట్ ప్రిఫర్ చేయండి. ఢిల్లీ నుంచి రిషికేష్ కి ట్రైన్ లేదా బస్సెస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బస్ అయితే ఐఎస్బిటి కశ్మీర్ గేట్ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. ట్రైన్ అయితే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. మేము ఫస్ట్ తుంగనాథ్ కి వెళ్ళాము. తుంగనాథ్ మహాదేవుడిని దర్శించుకొని రిషికేష్ కి వచ్చాము. నేను తుంగనాథ్ గురించి సపరేట్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి. అండ్ తుంగనాథ్ దగ్గరలో స్టే గురించి కూడా వీడియో చేశాను. బడ్జెట్ ఫ్రెండ్లీ స్టే. సో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మేము రిషికేష్ కి రీచ్ అయ్యాము. మేము బుక్ చేసుకున్న స్టే లీజర్ కేవ్. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. మేము స్టే లో ఫ్రెష్ అప్ అయ్యి రివర్ రాఫ్టింగ్ కి స్టార్ట్ అయ్యాము. సన్ రైజ్ బైక్ రెంటల్ వాళ్ళు రిషికేష్ లో బైక్ రెంటల్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ లైక్ రాఫ్టింగ్ అలా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏ హోటల్ కున్నా ఆ హోటల్కి బైక్ తీసుకొచ్చి వాళ్ళే ఇస్తారు. అండ్ రాఫ్టింగ్కి కూడా పికప్ డ్రాప్ హోటల్ నుంచే వాళ్ళు పిక్ చేసుకొని డ్రాప్ చేస్తారు. సో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఏమన్నా మీకు రాఫ్టింగ్ చేయాలి, బైక్ రెంటల్ కావాలంటే వీళ్ళని కన్సల్ట్ అవ్వండి. రిషికేష్ లో బైక్ రెంటల్ చాలా దొరుకుతాయి. సో మేము యాక్టివా బైక్ తీసుకున్నాము. మాకు పర్ డే 500 రూపీస్ పడింది. మెయిన్ మీరు బైక్ తీసుకుంటే ఫస్ట్ బైక్ ది కంప్లీట్ వీడియో ఫోటోస్ తీసుకోండి ఫర్ సేఫర్ సైడ్. మేము శివపురి అనే ప్లేస్ కి వచ్చాము. ఇక్కడ నుంచి 16 kilometers రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. ओके लाउडली बोलेंगे गंगे मैया की गंगे मैया की गंगे मैया की. రిషికేష్ లో 9 kilometers, 16 kilometers, 24 kilometers and 36 kilometers రివర్ రాఫ్టింగ్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అడ్వెంచర్ యాక్టివిటీ రిషికేష్ లో. మాకు ఈ రాఫ్ట్ 600 రూపీస్ పర్ హెడ్ పడింది. కిలోమీటర్స్ మనం ఏది చూస్ చేసుకుంటామో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో ఇక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉంటారు. మీకు రాఫ్టింగ్ ఫోటోస్ వీడియోస్ కావాలంటే బోట్ కి ఒక ప్రైస్ ఉంటుంది. 1500 నుంచి 2000 వరకు. సో మనం బార్గెన్ చేస్తే ఒక 200 రూపీస్ ఏమో తగ్గిస్తారు. కానీ ఈ ప్రైస్ ఓవరాల్ గా బోట్ లో ఎంత మందికి వీడియోస్ ఫోటోస్ కావాలి ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి కలిపి చార్జ్ చేస్తారు. సో పర్ హెడ్ మనకి తక్కువే పడుతుంది. मैया की మేము రాఫ్టింగ్ చేసి ఇంకా హోటల్ కి రీచ్ అయ్యాము. హోటల్లోనే డిన్నర్ చేసుకొని రిలాక్స్ అయ్యాము. ఇది డే 1 ఇన్ రిషికేష్. డే 2 మేము ఎర్లీ మార్నింగ్ నీలకంఠ మహాదేవ్ టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది.
చాలా బాగుంటుంది. మంచి మంచి సినిక్ వ్యూస్ ఉంటాయి. చుట్టూ కొండలు, మధ్యలో గంగా నది విత్ బ్లూ వాటర్. సూపర్ గా ఉంటుంది. మాటలు అస్సలు చెప్పలేము. ఇది లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన జర్నీ. అలా చూస్తూ ఉండిపోతారు అంతే. నీలకంఠ మహాదేవ్ టెంపుల్ కి రీచ్ అయ్యాము. లోపలంతా ఇలా ఉంటుంది ఈ టెంపుల్. వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ రిషికేష్ లో. అస్సలు మిస్ అవ్వకండి. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ప్లాన్ చేసుకోండి. చాలా షాప్స్ ఉంటాయి. నీలకంఠ మహాదేవ్ టెంపుల్ నుంచి కాస్త ముందుకి వస్తే రైట్ సైడ్ లో పార్వతీదేవి మందిర్ రోడ్ కనిపిస్తుంది. ఈ బోర్డు నుంచి రైట్ సైడ్ మట్టి రోడ్ లో వెళ్ళాలి. రోడ్ అంతా అలాగే ఉంటుంది. పార్వతీదేవి మందిర్ కి వెళ్తుంటే మధ్యలో ఒక విలేజ్ వస్తుంది. లోపలికి వెళ్ళగానే పార్వతీదేవి మందిర్ ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ కాళీమాత కూడా ఉంటారు. సో అస్సలు మిస్ అవ్వకండి ఈ టెంపుల్ ని. నెక్స్ట్ మేము పాట్నా వాటర్ ఫాల్ కి వెళ్తున్నాము. వే అంతా ఇలా ఉంటుంది. కాస్త ట్రెక్ చేయాలి. మీద వరకు ట్రెక్ చేస్తూ వెళ్ళాలి. వ్యూ మాత్రం మస్తు ఉంటది. పాట్నా వాటర్ ఫాల్ చుట్టూ గుహలు ఉంటాయి. ఇది కూడా ఒక మంచి వ్యూ పాయింట్ రిషికేష్ లో. ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి మేము నెక్స్ట్ త్రయంబకేశ్ టెంపుల్ కి వెళ్ళాము. ఈ టెంపుల్ కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ రిషికేష్ లో. నియర్ టు లక్ష్మణ్ జూలా. టెంపుల్ అంతా దేవుళ్ళు ఉంటారు. ఒక్కొక్క దేవుడిని దర్శించుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ లో పైన శివుడు ఉంటాడు. నెక్స్ట్ ప్లేస్ పరమార్థ నికేతన్ ఆశ్రమం. రిషికేష్ లో 2 ప్లేసెస్ లో గంగా హారతి అవుతుంది. ఒకటి పరమార్థ నికేతన్ ఆశ్రమం అండ్ ఇంకొకటి త్రివేణి ఘాట్. గంగా హారతి ఈవినింగ్ 6 కి స్టార్ట్ అవుతుంది ఈ 2 ప్లేసెస్ లో. ఇదే ప్లేస్ గంగా హారతి అయ్యే ప్లేస్. మేము
మేము గంగా హారతికి త్రివేణి ఘాట్ కి వచ్చాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. గంగా హారతి లోపల బుక్ చేసుకోవచ్చు, మనం డైరెక్ట్ గా హారతి ఇవ్వచ్చు అని మాకు తెలీదు. సో మేము ముందు రోజు 6 కి గంగా హారతి స్టార్ట్ అని ఆ టైం కి రీచ్ అయ్యాం. సో మేము హారతి బయట నుంచి చూసి దీపం గంగా నదిలో వదిలి హోటల్ కి వెళ్ళాము. సో ఇక్కడ మాకు తెలిసిన మెయిన్ థింగ్ ఏంటంటే మనం హారతి అయ్యే ప్లేస్ లో డైరెక్ట్ గా చేసుకోవాలి అంటే ఈవినింగ్ 4 కల్లా ఈ ప్లేస్ కి రీచ్ అవ్వాలి. ఇక్కడ పెద్ద లైన్ ఉంటది, ఫ్రీ వాళ్ళకి సెపరేట్ లైన్ ఉంటది, టికెట్ తీసుకున్న వాళ్ళకి పూజ చేయించి హారతి కూడా చేయిస్తారు. సో ఇందులో కూడా ప్రైజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. లోపల టికెట్ ఇచ్చే వాళ్ళతో డీటెయిల్ గా కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. సో మాకు తెలియక ఫస్ట్ డే బయట నుంచి చూడాల్సి వచ్చింది. సెకండ్ డే బుక్ చేసుకొని హారతికి వచ్చాము. మాకు 2 మెంబర్స్ కి 1100 రూపీస్ అయింది. సో సెకండ్ డే హారతి కోసం మేము బంగీ జంప్ చేయలేకపోయాము. వన్ ఆఫ్ ది ఫేమస్ అడ్వెంచర్ యాక్టివిటీ రిషికేష్ లో. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇది రిషికేష్ లో మేజర్ గా చూడాల్సిన ప్లేసెస్. ఇంకొక ప్లేస్ ఉంది, అది ఏంటో నెక్స్ట్ వీడియోలో సెపరేట్ గా చేశాను, అందులో చెప్తాను. సో స్టే ట్యూన్డ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.